uh, if నా ఉద్దేశం ఏంటంటే నీకు పైథాన్ తెలిసిందనుకో, సో నీకు డిఫరెన్సెస్ అనేది తెలుస్తావు. తెలిసిన తర్వాత నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతావు. అప్పుడు నువ్వు పైథాన్లో లేనిది, పైథాన్లో ఉన్నది గోలో లేనిది, పైథాన్లో పాపులర్గా ఉన్నది గోలోని ఒక ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేసావు అనుకో, ఇట్ విల్ బి అన్ అల్గారిథం, రైట్? వన్ ప్యాకేజ్. మీకు ఇప్పుడు అంటే ఇందులో చాలా స్ట్రిక్ట్ బ్రో. మీరు కాదనట్లేదు. ఇక్కడ చూసారా మీరు? ఎల్సి నేను నెక్స్ట్ లైన్ లోనే ఇచ్చాను. ఓకే, ఎల్స్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇస్తే పాసిబుల్, నెక్స్ట్ లైన్ లో ఇస్తే పాసిబుల్ కాదు. అదేంటి? ఇది ఇఫ్ కండిషన్ కి మళ్ళీ ఇమీడియట్ మీరు ఎల్స్ ఇచ్చారనుకోండి, ఇందులో తీసుకుంటుంది. అంటే దట్ మీన్ కంటిన్యూషన్ లో ఉన్నట్టు మీరు ఇఫ్ కి ఎల్స్ కి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లైన్ లోకి వచ్చేసాను. ఇందులో ఎట్లా అంటే ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా బ్రో, బేసిస్ లైన్ లో అయిపోయినా కూడా ఎండ్ అయిపోయినట్టే కదా, కర్లీ బ్రేసెస్ ఎండ్ అయినట్టే. కాకపోతే మీకు కంటిన్యూషన్ నెక్స్ట్ లైన్ లో ఏం లేదు కదా. ఇదేం పాయింట్? అందుకే చెప్తున్నాను చాలా స్ట్రిక్ట్. సరే, అలానే అనుకుందాము, సింగిల్ లైన్ లోనే అనుకుందాము. నా పాయింట్ ప్రకారం పైథాన్ లో కూడా నేను సింగిల్ లైన్ లో అన్ని యూజ్ చేస్తున్నాను. ఆ విధంగా దీంట్లో ఏమైనా చేయగలమా? ఓకే, ఒకటే లైన్ లో ఉన్నాయన్ని రాయాలంటే మేబీ పాసిబుల్ అవ్వదు అనుకుంటున్నాను. నేను ఒకసారి ట్రై చేద్దాము. నేనే ట్రై చేయాలి. నేను నీకు పైథాన్ చెప్తాను, నీకు అది నువ్వు ఈజీగా అయిపోతుంది. చెప్పారు ఇంతకు నేను చూసాను కదా. అయ్యింది బ్రో. స్ట్రక్చరల్ కాకుండా ఒకటే లైన్లో, కాకపోతే సేమ్ కోడ్ రాసాం కదా, దానికి దీనికి వేరియేషన్ ఉండదు. తేడా ఏం లేదు, లైన్స్ తగ్గినాయి అంతే. అక్కడ స్ట్రక్చర్ ఏం మారిపోతుంది, మనం స్ట్రక్చర్ కూడా మార్చగలం. ఇప్పుడు ఈవెన్ ఇది చూపించినా కూడా వాళ్ళు ఏమంటారు, ఏముంది అన్ని లైన్లో ఒకటే లైన్లో పెట్టావు, తేడా ఏం చేసావు అని చెప్తారు. ఇఫ్ ఎల్స్ రెండు ఒకే కాబట్టి కాదు. సరే, ఓకే, ఇది పక్కన పెట్టేసేలే. ఇది అయిపోయింది. నెక్స్ట్ డౌట్ ఒకటి పోస్ట్ చేశాను కదా, అది డౌట్ అయితే క్లియర్ అయింది. ఫంక్షన్ ఉండాలి, ప్యాకేజ్ ఉండాలి, అయిపోయింది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఇది ఫర్ లూప్ లో. ఇందులో నేను ఏం పెట్టాను? ఇన్ఫినైట్. ఇది మీకు నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఈ ఎగ్జాంపుల్ మీరు ఏ డిక్లేర్ చేశారు కదా, ఇక్కడ లైన్ నెంబర్ 9 ఏ డిక్లేర్ చేశారు. ఇక్కడ మెమరీ లీకేజ్ చాలా ఉంటుంది, మెమరీ యూటిలైజేషన్. కొన్ని టైమ్స్లలో ఇన్ఫినైట్ లూప్ వాడుతున్నప్పుడు ఇట్లా వేరియబుల్స్ కొన్ని ఎక్కువ డిక్లేర్ చేశారనుకోండి, నార్మల్గా ఏదైనా అప్లికేషన్లో అది కన్జ్యూమ్ చేస్తారు, మెమరీ కన్జ్యూమ్ చాలా ఉంటుంది. అప్పుడప్పుడు మనము ఇన్ఫినైట్ లూప్ లోనా, నార్మల్ లూప్ లోనా, జనరల్ గా అయినా కానీ ఇన్ఫినైట్ లూప్ లో కానీ ఫర్ లూప్స్ వాడుతున్నప్పుడు ఏదైనా ఒకటి డిక్లేర్ చేసి పెట్టారనుకోండి మీరు,
మెమరీ కన్జంప్షన్ చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మీకు కొత్త వేరియబుల్ తీసుకుంటుంది, ఏ అనేది ఒకటి తీసుకుంటుంది. సపోజ్ 100 మెమరీ అడ్రస్ అనుకోండి, దానికి ఏ అనే దానికి ఫస్ట్ లూప్లో. నెక్స్ట్ లూప్లో 130 మెమరీ అడ్రస్ అనుకోండి. అట్లా చాలా అడ్రసెస్ తీసుకుంటుంది, అది అలొకేట్ చేసుకుంటుంది. అంటే నువ్వు చెప్పేది ఇప్పుడు నేను ఇందులో ఒక ఏదో ఒకటి సమ్మో, ఎడిషన్, మల్టిప్లికేషన్ ఏదో చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఫర్ లూప్ బయట తీసుకోవడం బెస్ట్ అని నా సజెషన్. అంటే నువ్వు చెప్పేది అసైన్ అనేది అవుట్ సైడ్ ది ఫర్ లూప్. ఇనిషియలైజేషన్ అసైనింగ్ లోపల చేసుకోవచ్చు, డిక్లరేషన్ బయట చేయాలని నేను చెప్పేది. డిక్లేర్ చేసినప్పుడే కదా మెమరీ అడ్రస్ అలొకేట్ అయ్యేది. మీరు ఇప్పుడు వార్ ఏ అని లైన్ నెంబర్ 8 లో ఇచ్చేసి 9 నుంచి ఫర్ లూప్ స్టార్ట్ చేసినా సరిపోతుంది. ఓకే ఓకే, ఏది ఒకటి నువ్వు ఎగ్జాంపుల్ చెప్పు దీని మీద. సేమ్ దీన్నే చెయ్యి, కాకపోతే మోడిఫికేషన్స్ ఏం చేస్తావో అది. ఓకే, పాయింట్స్ కూడా మెన్షన్ చేసి. ఓకే, కండిషన్స్ తీసుకున్నారా? ఇది ఉంది కదా, ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, ఇన్ఫినైట్ లూప్ అని ఎర్రర్ ఒకటి త్రో చేస్తాను నాకు. చూడండి, వెయిట్ మినిట్. సో ఇది రన్ అవుతూనే ఉన్నది, టైమ్ అవుట్ రన్నింగ్ ప్రోగ్రామ్. ఓకే, ఇది రన్ అవుతూనే ఉంది. ఓకే, మీరు ఇన్ఫినైట్ లూప్ లో పక్క ఒక బ్రేక్ యూజ్ చేయాలి. ఓకే, ఇన్ఫినైట్ లూప్ లో ఏదో ఒక స్టేట్మెంట్ దగ్గర మీరు పక్క బ్రేక్ యూజ్ చేయాలి. ఏ ఈక్వల్ టు -5 తీసుకున్నాను, అయితే దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఏ ఈక్వల్స్ టు +5కి వచ్చిన తర్వాత బ్రేక్ అవ్వాలి. ఇది నా కండిషన్. ఓకే, మీరు అది చేయాలనుకున్నారా? యా, ఓకే. అలాంటప్పుడు ఏ ఈక్వల్స్ టు 5, డిక్రిమెంట్ చేయాలనుకున్నారు కదా, ఈక్వల్ టు -5. -5 అయినప్పుడు బ్రేక్ చేయాలి కదా.
ఏంటి రన్ అవుతూ ఉందా? అవుతుంది. ఈక్వల్ టు 5 తీసుకున్నావు. ఏ అనేది లెస్ అనుకున్న 5 20 ఏ మైనస్ -5 ఇచ్చినప్పుడు 3 కావాలి. ఇంకా ఇఫ్ కండిషన్ కంటిన్యూ అవుతుంది కదా, కరెక్టే కదా? అంటే కరెక్ట్ అంటే ఇఫ్ లెవెల్ కండిషన్ అది రా, ఇఫ్ కండిషన్ ఓకే ఓకే ఓకే. ఫెయిల్ అవ్వట్లేదు కదా. అండ్ కూడా పెట్టు అక్కడే, ఎల్సిఫ్ లో రాసింది అండ్ అక్కడ పెట్టు. యా అయ్యింది. ఓకే. సో అన్ని ఇన్వెక్షన్ రాసి నాట్ ఈక్వల్స్ టు -5 పెట్టావు, అది తీసుకున్నావు, అది ఎగ్జిక్యూట్ అయ్యి ఏమైనా. సో ఇఫ్లోనే అయింది. ఎల్స్లో బ్రేక్ తీసుకున్నావు. ఈ బ్రేక్ అనేది ఓకే, అది అక్కడితో అయిపోయి ఎల్స్ తీసుకుంటుంది, అక్కడ బ్రేక్ అవుతుంది. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటి, నువ్వు చెప్పింది అసైన్ అనేది డిక్లరేషన్ అవుట్ ఆఫ్ ది ఫర్ లూప్లో తీసుకోవాలి. ఓకే, అసైనింగ్ లోపలే తీసుకోవచ్చు మీరు కావాలంటే. ఈక్వల్ ఇప్పుడు ఇక్కడ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నాం కదా. కాకపోతే ప్రతి దగ్గర ఇప్పుడు ఈక్వల్స్ టు 5 తీసుకున్నాను అనుకోండి, లాజికల్గా మీకు లాజిక్ తప్పిపోతుంది ఇక్కడ చెప్పడం. ప్రతిసారి డబుల్ వర్క్ అవుతున్నట్టు కదా. డబుల్ వర్క్ అవుతున్నాడు. అలా సింపుల్గా చేయాలి మనం ఏదైనా కానీ. మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ లూప్ తీసుకుంటాను కదా, ఇప్పుడు ఈక్వల్స్ టు 5 అసైన్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ డిక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అయిన దాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 5 చేసేస్తున్నాను, 4ని మళ్ళీ 5 చేసేస్తున్నాను నెక్స్ట్ లూప్లో. లాజిక్ తప్పబోతుంది మీకు. యా, ఇది కరెక్ట్ కాదు. టూ ప్లేసెస్లో మనం అసైన్ చేయకూడదు. ఏదో ఒక ప్లేస్ అన్నావు, అవుట్ ఆఫ్ ది ఫర్ లూప్ అన్నావు. సో అవుట్ ఆఫ్ ది ఫర్ లూప్లో ఏ విధంగా అసైన్ చేయాలి? ఏ కాలన్ ఈక్వల్స్ టు 0 అసైన్ చేయాలా, లేక ఇంట్ ఏ ఈక్వల్స్ అలాగా అసైన్ చేయాలా, ఎలా అసైన్ చేయాలి? నార్మల్గా ఏ ఈక్వల్స్ 0 తీసుకున్నాము. ఇప్పుడు బి ఈక్వల్స్ టు తీసుకున్నాను. ఓకే, అండ్ బి ఈక్వల్స్ టు 20 తీసుకున్నాను సపోజ్. ఇందులోకి వచ్చినప్పుడు బి ఈక్వల్స్ టు ఏం చేస్తున్నాను, సో
బ్రో ఇక్కడ చూసారా, నేను ఇక్కడ 20 చేశాను. ఓకే, 20 తీసుకున్నావు, బి అసైన్ చేసావు. బీని 20 తీసుకున్నాను. నేను ఇక్కడ కండిషన్స్లో బి ఈక్వల్స్ 20 ఉందనుకోండి, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు బి ఈక్వల్స్ 20 పెడుతున్నాను, ఏ డిక్రిమెంట్ చేశాను. ఓకే, ఒకవేళ -5 అయింది అనుకోండి, అప్పుడు బి ఈక్వల్స్ టు 10 తీసుకున్నాను. ఓకే, అప్పుడు బి ఈక్వల్స్ టు 10 అయింది అనుకోండి, అప్పుడు బ్రేక్ చేస్తాను లూప్. ఆ బ్రేక్ అనేది అందులోనే బ్రేక్ చేయొచ్చు కదా, ఎల్సిఫ్ లోనే. మళ్ళీ ఇంకో సపరేట్ ఎల్సిఫ్ మీకు అది మీ ఇష్టం. ఓకే, ఎగ్జిక్యూట్ చేయి, తర్వాత చూసుకుందాం మళ్ళీ. ఓకే, -0 1 2 -1 0 తీసుకున్నావు కదా, -1 -2 3 4. ఓకే, తర్వాత ఇనియల్స్ కాడ కూడా వాల్యూ పెట్టేసి అర్థమవుతుంది. ప్రింట్ ఇనియల్స్లో వాల్యూ ఏదో ఒకటి. ఓకే, 0 -1 2 3 4 వరకు ప్రింట్ అయింది. అది నాట్ ఈక్వల్స్ టు కాబట్టి నెక్స్ట్ ఎల్సిఫ్లోకి వెళ్ళింది, -5 ఈక్వల్ అయింది, అండ్ బి ఈక్వల్స్ టు 20 కండిషన్ సాటిస్ఫై అయింది. ఎల్స్ ఏ అంతా -5 అది ప్రింట్ అయింది. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఎల్సిఫ్ బి ఈక్వల్స్ టు 10. ఓకే, నువ్వు 10 అనేది అసైన్ చేసావు ఫస్ట్ దాంట్లో, అందుకని నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి ఎల్సిఫ్ బి ఈక్వల్ టు 10 అయింది. సో బ్రేక్ అయిపోయింది. ఓకే, ఈ సెకండ్ ఎల్సిఫ్ని కామెంట్లో పెట్టేసి బి ఈక్వల్స్ టు 10 అక్కడే బ్రేక్ పెట్టు. కామెంట్లో పెట్టాలా? ఎందుకంటే నువ్వు అక్కడ అసైన్ చేసావు, అక్కడ అసైన్ చేసిన దాన్ని నువ్వు ఎల్సిఫ్ తీసుకొని ఎక్స్ట్రాగా బ్రేక్ పెట్టావు. ఎల్సిఫ్ ఇక్కడ ఇందులోనే పెట్టాలా? బి ఈక్వల్స్ టు 10 అనేది ఎక్కడ తీసుకుంటావు? అది నువ్వు అసైన్ చేసింది, ప్రోగ్రామ్ కన్సిడర్ చేసుకుంది కాదు కదా. అయితే 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 ఇక్కడ ఒక కండిషన్ ఉండాలి. ఆ కండిషన్ ఏంటంటే బి ఈక్వల్స్ టు 20 కాకుండా బి రెడ్యూస్ అవ్వాలి, 10లోకి రావాలి. 10 5 ఎక్కడో రావాలి, అంతే కదా. రెడ్యూస్ అవ్వాలంటున్నారు, అంతే కదా, నువ్వు అసైన్ చేయటం కాకుండా. ఓకే, మీకు బి రెడ్యూస్ అవ్వాలి. ఇన్ ద సేమ్ వే మీకు ఏ రెడ్యూస్ అయినట్టే బి కూడా అంతే అవుతుంది. మీరు బి మైనస్ తీసుకుంటాము. సపోజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాం సపోజ్. ఓకే, ఇక్కడ మీకు B5 వచ్చినట్టు బి అసైన్ వాల్యూ 20 కాకుండా 10 తీసుకో, చాలా ఎక్కువ అవుతుంది కదా లెంత్. అక్కడ 5కి రెడ్యూస్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇందులో తీసుకున్నాను 5. ప్రతి దగ్గర తీసుకున్నాను. ఓకే,
యా ఓకే. ఇదర్ -5 వచ్చినప్పుడు కానీ b=5 వచ్చినప్పుడు కానీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. యా కండిషన్ సాటిస్ఫై అయితేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ a ఈక్వల్స్ టు -5, a ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -5 అండ్ b ఈజ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 5 అండ్ b ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 5. b ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 5 అన్నప్పుడు గ్రేటర్ దాన్ 5 అన్నావు, నాట్ ఈక్వల్ టు 5 అన్నావు, రెండు ఒకటే కదా మరి. అట్లాంటప్పుడు b గ్రేటర్ దాన్ 5 అంటే సరిపోతుంది కదా. b లెస్ దాన్ 5. b greater than equals to 5. Else if a is equal to -5, b equals to 5. Okay, try it. If b equals to 10. Okay, at last play అవసరం లేదు. Try it. Yes. ఫస్ట్ 10 ఉండే కదా. ఇఫ్ ఏ అనేది 0 ఉంది, బి అనేది 10 స్టార్టింగ్. ఓకే, తర్వాత -1 9 2 8 3 7 4 6. ఎస్, నెక్స్ట్ -5 అయింది, అందుకని అది ప్రింట్ అయింది. ఓకే, తర్వాత ఎల్సిఫ్ అనేది తీసుకుంది, a ఈక్వల్స్ టు -5 b ఈక్వల్స్ టు 5. సో అది ప్రింట్ అయింది. 8 బ్రేక్. ఓకే, నో 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 ఫస్ట్ దాని కండిషన్ కన్నా దీని వాల్యూ తక్కువ ఉండాలి కదా, ఎక్కువ ఎలా తీసుకుంటావు? ఆర్ అన్నప్పుడు ఏదొక్క కేసులో ట్రూ ఉంటే సరిపోతాయి కదా. కానీ ఫస్ట్ కండిషన్ వ్యాలిడ్ కదా, వ్యాలిడ్ అయినప్పుడు ఫస్ట్ ఇది వ్యాలిడ్. దీనికి ఎట్లా తీసుకుంటా చెప్తాను మీకు. ఆర్ ఉంది కదా, అవును, ఆర్ ఉన్నప్పుడు ఇదైనా ట్రూ అవ్వాలి, ఏదొక ట్రూ ఉంటే సరే. అవును, ఇక్కడ బ్రేక్ అవ్వాలి. అక్కడ బ్రేక్ అవ్వదు. నీకని ఫస్ట్ కండిషన్ వ్యాలిడ్ అయినప్పుడు సెకండ్ కండిషన్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఫస్ట్ కండిషన్ ఇది వ్యాలిడ్ అవ్వలేదు కదా బ్రో. నో 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 ఇఫ్ కండిషన్, ఎల్స్ ఇఫ్ కాదు. ఓకే, ఇదా యా, ఎల్స్ ఇఫ్ కండిషన్ వ్యాలిడ్ అవుతుంది. వ్యాలిడ్ అయినప్పుడు అది ఆ వాల్యూ కాడికి వచ్చినప్పుడు అక్కడ అది వ్యాలిడ్ అవ్వలేదు కాబట్టి ఎల్సిఫ్ లోకి వెళ్ళింది. ఎల్సిఫ్ లో నువ్వు b ఈక్వల్ టు 8 ఎలా, అప్పుడు b ఈక్వల్ టు 8 కాదు కదా, b ఈక్వల్ టు 5 కదా, మళ్ళీ b ఈక్వల్ టు 8 ఎలా అవుతుంది? అంతే కదా. సో b ఈక్వల్స్ టు 5 కన్నా తక్కువ ఉంటే అప్పుడు కండిషన్ వ్యాలిడ్ అవుతుంది కదా. ఇక్కడ ఈక్వల్స్ టు 8 పెడతారు. yes, అక్కడ 8, ఇక్కడ నువ్వు 5 పెట్టుకుంటే వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ 5 పెట్టుకున్నా రాదు బ్రో, ఇన్ఫినైట్ లూప్ కదా, రన్ అవుతూనే ఉంటుంది. నేను ఇప్పుడు 5 పెట్టాను అనుకో, ఇన్ఫినైట్ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. a ఈక్వల్స్ నాట్ ఈక్వల్స్ టు -5, b ఈక్వల్స్ టు 8. ఏ అండ్ కండిషన్ వ్యాలిడ్ అవ్వదు. ఇది ఇఫ్ కండిషన్లో అండ్ అనేది వ్యాలిడ్ అవ్వదు, ఎందుకంటే అది మస్ట్ అంటున్నావు, మస్ట్ పాసిబుల్ అవ్వదు కదా.
సో నో, వ్యాలిడ్ అవ్వదు. వాల్యూస్ తగ్గించాలి, రెండు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ ఉండాలి, లేదంటే బి డివైడెడ్ బై మాడ్యులస్ అలాంటివి తీసుకున్నా అలా. ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు ఇది ఓకే. నాకు ఇక్కడ 2 డౌట్స్ ఉన్నాయి. ఓకే, నువ్వు దీని లోపలే ఫర్ లూప్ లో వాల్యూస్ అసైన్ చేయకు అని చెప్పేసి అన్నావు ఇందాక ఎగ్జాంపుల్ లో. దీని లోపల వాల్యూస్ అసైన్ చేసావు. అది ఏం చేస్తుందంటే మెమరీ ప్రతిదాన్ని అలొకేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఇంకా అర్థమవుతుంది. ఓకే, మీకు హెవీ ట్రాఫిక్ ఉంది అనుకోండి, సపోజ్ ఒక అప్లికేషన్కి హెవీ ట్రాఫిక్ ఉండి అదే ఫంక్షన్ యూజ్ చేశారనుకో, అప్పుడు మెమరీ స్పైక్ ఒకటి పెరుగుతూ ఉంటుంది మీకు. ఓకే, డ్యూ టు గార్బేజ్ కలెక్షన్ ఇందులో ఉంది, గార్బేజ్ కలెక్టర్ గోలాంగ్లో. దట్స్ వై మీకు ప్రాబ్లం ఉండదు. యాక్చువల్లీ మీరు ఇట్లా అసైన్ చేసి పెట్టినా అని ఇది ఇక్కడ పెట్టినా అని ప్రాబ్లం లేదు. కాకపోతే మీకు ఇప్పుడు ఈ బై డిఫాల్ట్ గార్బేజ్ కలెక్షన్స్ ఉన్నాయి దీనికి, పైథాన్కి వీటికి. ఇది గార్బేజ్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఫ్లష్ కూడా ఇస్తుంది. ఓకే, కాకపోతే మీకు ఒకటేసారి 100 యూజర్ మీరు మీ యాప్ యొక్క బౌండ్ ఏంటంటే 50 యూజర్స్ ఎట్ టైం రన్ చేయగలుగుతారు. ఓకే, మీరు అది ఎక్స్పెక్ట్ చేశారు. సపోజ్ ఒకటి రోజు 50 యూజర్స్ సేమ్ది యూజ్ చేశారు అనుకోండి. ఓకే, అండ్ మీరు మెమరీ అంతా అలొకేట్ చేసి పెట్టలేదు. ఓకే, అలాంటి టైంలో ఇన్ సమ్ కేసెస్ మెమరీ స్పైక్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సరే, ఈ ఫైల్ షేర్ చెయ్యి. ఓకే, అండ్ నెక్స్ట్ డౌట్స్ క్లియర్ చేద్దాము. ఆ తర్వాత నువ్వు ఈ 3 days చెప్పిన దానికి యూ హ్యావ్ టు టెస్ట్ మీ, రైట్? నువ్వు చెప్పుకుంటా పోతే నాకు రాదు. ఇది నీకు నువ్వు చెప్తున్నావు కాబట్టి నీకు ప్రాక్టీస్ అవుతుంది. బట్ యూ ఆల్సో షుడ్ టెస్ట్ మీ, రైట్? దెన్ ఓన్లీ ఐ ఆల్సో విల్ బి సాటిస్ఫైడ్ ఇఫ్ ఐ నో నాకు కరెక్ట్గా వచ్చినాయా లేదా అని. ఓకే, నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఇది అయిపోయింది బ్రో. నెక్స్ట్ ఇది మీరు ఇది ఎలా చేశారు? ఫర్ లూప్, సారీ నేను ఇఫ్ అనుకున్నాను. ఇది యాక్చువల్గా మీకు పంపింది రాంగ్ బ్రో ఆన్సర్. నేను ఇది ఫర్ లూప్ ఇఫ్ అనుకున్నాను, కండిషన్ అనుకున్నాను. ఫర్లో నేను ఎర్రేస్ యూజ్ చేశాను, దాంట్లో కండిషన్ యూజ్ చేశాను. ఆ కండిషన్లో ఆ ఎర్రే లోపల ఉన్నది మ్యాచ్ అయితే కనుక అది ప్రింట్ అవ్వు, దాని యొక్క ఇండెక్స్ ప్రింట్ అవ్వు, లేదంటే దాని యొక్క వాల్యూ ప్రింట్ అవ్వు. ఇది నా టాస్క్. కింద ఎగ్జిక్యూషన్లో ఏమొచ్చింది టెర్మినల్లో? సింటాక్స్ ఎర్రర్. యా, ఏందనేది నాకు అర్థం కాలేదు. పైథాన్లో అయితే ఇలానే చేస్తుంటాను. ఓకే, మీరు ఒకటే లైన్లో ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ చేశారు, మీకు ఇండెక్స్ అది కావాలన్నట్టు అనుకున్నారు, అంతేనా? యా, నేను ఒక ఎర్రే తీసుకున్నాను, అందులో స్ట్రింగ్స్ అనేది అసైన్ చేశాను. ఎగ్జాక్ట్గా అది మ్యాచ్ అయినప్పుడు నాకు అది ప్రింట్ అవ్వాలి. ఈ ఫైల్ షేర్ చేసావా? అది షేర్ చేశారు, ఇది ఈ లింక్ ఇందులో షేర్ చేశాను చాట్. ఓకే, ఇందులో కూడా షేర్ చేశాను.
ఇప్పుడు మీరు తీసుకుంది ఇక్కడ అరే కాదు, మీకు ఫస్ట్ థింగ్ క్లారిటీ చెప్పడానికి. ఓకే, మీరు అంటే నేను ఎగ్జాంపుల్ ఒకలా చెప్పావు కదా, సో నేను అది అరే ఓకే అనుకొని అలానే కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, మీకు వేరియేషన్ చెప్తాను. మీకు స్పెసిఫిక్ ఇన్నే క్యారెక్టర్స్ తీసుకోవాలనుకుంటున్నాం అరీ సైజ్. ఓకే, అప్పుడు అరీస్ యూజ్ చేయాలి. నార్మల్ టైంలో మ్యాక్సిమం టైమ్స్లో అందరూ స్లైసే యూజ్ చేస్తారు. ఎందుకంటే మీకు అరే లిమిట్ సైజ్ తెలియలేదు అనుకోండి, స్ట్రింక్ అవుతుందో తెలియదు, ఎక్స్పాన్షన్ అవుతుందో తెలియదు మీకు అరేది. అంటే నార్మల్గా స్లైస్ ఉందనుకో ఆ ఫెసిలిటీ, ఆ ఫిజిబిలిటీ ఇస్తుంది మీకు. అరే అట్లా ఇవ్వదు కదా మీకు. మినిమం లేకున్నా పర్లేదు, కాకపోతే మ్యాక్సిమం వచ్చేసరికి ఎక్స్పాన్షన్ అవ్వదు. అండ్ అరేలో ఇప్పుడు ఒక 5 ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి. ఓకే, ప్రోగ్రామ్ రాయి, దాన్ని బట్టి నేను క్వశ్చన్లు అడుగుతాను. ఓకే, మీ డౌట్ ఏంటి? ఆ ఎర్రే తీసుకున్నాను, ఆ ఎర్రేలో ఆ ఎలిమెంట్ మ్యాచ్ అయితే ఆ ఇండెక్స్ ఈక్వల్స్ టు ఆ ఎలిమెంట్ నేను తీసుకుంటాను. అది మ్యాచ్ అయితే కనుక అది ప్రింట్ చేయి. ఓకే, ఇది ఇన్ఫినైట్ లూప్ కాబట్టి మీరు బ్రేక్ యూజ్ చేయాలి, ఇది మ్యాండేటరీ. ఓకే, నేను అది ఇన్ఫినైట్ లూప్లో తీసుకోలేదు. ఇన్ఫినైట్ ఫర్ లూప్లోనే అసైన్ వాల్యూస్ కూడా అసైన్ చేశాను, డిక్లరేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈక్వల్స్ టు మీకు ఇండెక్స్ ఇలానే స్టార్ట్ అవుతుందా 0 1 2 3 ఇందులో? అవును, ఇండెక్స్ వాల్యూ కావాలి కదా. రేంజ్ యూజ్ చేయాలి, is equals to A3, then we'll print else option ఒకటి సరిపోతుంది. నీకు ఎస్క్యూఎల్ మీద కమాండింగ్ ఉందా? ఉంది. వాటి మీద నాకు ఎంసీక్యూస్ ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి. ఎస్క్యూఎల్ అండ్ యాప్టిట్యూడ్ మీద ఉంది. ఓకే, సో ఎస్క్యూఎల్ మీద క్వశ్చన్లు ఎలా అంటే బేసిక్స్ ఉన్నాయి, మరి హై లెవెల్లో లేదు నాకు. అంటే అప్లికేషన్ వర్క్ చేయడానికి నా దగ్గర తెలుసు. మీ దగ్గర ఉన్నాయా ఎంసీక్యూస్ కానీ, లేదంటే అలాంటి రిలేటెడ్ ఏం లేదు బ్రో. మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నాకు తెలియదు. ఓకే, జిఎఫ్జిలో జిఎఫ్జి ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని కొడితే వస్తుంది. ప్రోగ్రామ్ లెవెల్లో అడుగుతారు థియరీ. ప్రోగ్రామ్స్ ఒకటి కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఓకే, ఇలా గూగుల్లో సెర్చ్ చేస్తాను.
జాయింట్స్ యూజ్ చేశారు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే ఓకే సరే, ఏమన్నా చూస్తాను, చూసి ఏమన్నా డౌట్ ఉంటే కనుక అప్పుడు నేను నీకు పోస్ట్ చేస్తాను. ఓకే బ్రో. నాకు బేసిక్ ఐడియా ఉన్నాయి, అడ్వాన్స్ ఐడియా. బేసిక్ అంటే నాకు అసలు ఏం తెలియదు. ఓకే ఓకే, మనము ఇందులో వచ్చేసి ఒక అప్లికేషన్ క్రియేట్ చేద్దాం బ్రో, విత్ బేసిక్ CRUD ఆపరేషన్స్ యూజ్ చేసి. CRUD ఆపరేషన్స్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్ యూజ్ చేసి బేసిక్ అది అప్లికేషన్. ఓకే, చీట్ షీట్ తీసుకుంటే బాగుంటుంది. ఉన్నాయి కొన్ని చీట్ షీట్స్. సరే ఇందులో చూద్దాం. ఇది అయిపోయిందా? ఇది అంతే. మీరు ఇండెక్స్ వాల్యూస్ యూజ్ చేయాలన్నారు కదా. ఐ అనేది ఏంది? ఇండెక్స్లా? ఇది ఫస్ట్ ఇండెక్స్, దాని తర్వాత వాల్యూస్. డైరెక్ట్ వాల్యూస్ అన్నా వస్తుంది. ఇది ఏమి ఇన్ఫైనైట్ ఫర్ లూప్ కాదు కదా? ఇన్ఫైనైట్ ఫర్ లూప్ కాదు, ఓల్డ్ స్ట్రింగ్స్ ఇచ్చాం మనం, రేంజ్ యూజ్ చేసాం. ఇప్పుడు నువ్వు తీసుకున్న ఏ అనేది ఎర్రేనా? ఎర్రే కాదా అది? ఏది బ్రో? ఏ అనేది ఇది స్లైస్. స్లైస్ అనేది, స్లైసింగ్స్ అనేవి అది మనం మాన్యువల్ ఇస్తాం కదా. అవును బ్రో. దీన్ని స్లైసింగ్ ఏ అనే దాన్ని ఎర్రేస్ అంటారు. ఇప్పుడు సెట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చాను, విత్ లెంత్ 4 ఇచ్చాను. ఓకే, అప్పుడు ఇది అరే అవుతుంది. అదేంది? నంబర్ ఇస్తేనే ఎర్రే అవుతుందా? నంబర్ ఇవ్వకపోతే ఎర్రే అవుదా? అది స్లైస్. సరే, ఈ పాయింట్ నేను తర్వాత నోట్ పెట్టుకుంటా. ఆ పాయింట్ మెన్షన్ చెయ్యి ఇక్కడ. నేను ఇఫ్ నంబర్ మెన్షన్ ఇట్ విల్ కాల్ ఇట్ విల్ బి ఎర్రే. నేను ఇక్కడ రాస్తాను, స్లైస్ కి దీనికి వేరియేషన్. ఓకే, స్లైస్ ఎర్రే రెండు తీసుకొని ట్రై చేస్తున్నావా? మీకు రెండు చూపిస్తున్నాను ఎలా ఉంటుంది. ఓకే, మీకు కావాలంటే ఇక్కడ ప్రింట్ చేసుకోండి. ఓకే, ఇండెక్స్ తీసుకుంటున్నావు అందుకని అది ప్రింట్ చేస్తాను. బ్రో ఓకే, ఇప్పుడు 4 తీసేసిన అంటే ఇది ఇంతే కదా. నంబర్ ఇస్తేనే అది అరే అవుతుంది.
దీని గురించి తర్వాత క్వశ్చన్ అడుగుతా. ఇది ఇంతే. దీని మీద కొంచెం ప్రాక్టీస్ చేశాక అప్పుడు క్వశ్చన్ అడుగుతా. ఓకే. ఈ ఫైల్ షేర్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫర్ లూప్ అయిపోయింది కదా బ్రో. ఇది ఆ రేంజ్ ఇండెక్స్ ఇంకే డౌట్, యాక్చువల్ డౌట్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదా? నేనే అందుకే సరేలే ఇంక ఇప్పుడు అడగటం ఎందుకు, నేనే తర్వాత ట్రై చేసి చెప్తానులే అని నేను మీకు ఆగిపోయాను. ఒక్క నిమిషం. అంటే మీ ఏమేంటో అర్థం కాలేదు ఈ లాజిక్. నీకు పైథాన్లో చూపిస్తాను, దెన్ ఇట్ విల్ బి ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను. చెప్పండి. కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి, ఇండెక్స్ అనేది ప్రింట్ అవ్వాలి. నువ్వు నంబర్ తీసుకున్నావు, హై రేంజ్ తీసుకున్నావు. ఓకే, ఇందులో ఒకటి క్లియర్, మీకు పైథాన్లో లాగా ప్రతిదీ అంటే స్ట్రింగ్ అవ్వడం రాదులే. ప్రతిదీ వస్తే రెండు సేమే అవుతాయి కదా. అదే అంటే స్టాటిక్ టైప్కి డైనమిక్ టైప్ లాంగ్వేజెస్కి డిఫరెన్స్ ఇదే. ఇప్పుడు ఇప్పటివరకు నేర్చుకున్న లాంగ్వేజెస్ అన్ని స్టాటికల్ టైప్స్, ఒక డైనమిక్ లాంగ్వేజ్ నేర్చుకోలేదు. జావా కానీ, సి కానీ, C++ కానీ, ఇది కానీ. ఇది చూడు, నేను సేమ్ దీంట్లోనే ఉండాలి దాంట్లో ఉండాలని కాదు. నేను ఐఎమ్ గోయింగ్ టు కంపేరింగ్ ది బోత్ యాజ్ పర్ దట్ ఐ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. నా అండర్స్టాండింగ్ కోసమే నేను కంపేర్ చేస్తున్నాను తప్ప దీంట్లో ఉంది కదా దాంట్లో ఎందుకు లేదు అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. Trying to implement, if it is not possible then let it be. If it is possible then it should be a good thing, right? ఆ విధంగా నేను ఇక్కడ లిస్ట్ తీసుకున్నాను. దీన్ని పైథాన్లో లిస్ట్ అంటారు. ఓకే, ఇందులో వచ్చేసి ఒకటే ఉండాల్సి డేటా టైప్ అయినా ఉండొచ్చు. అందులో ఒకటే డేటా టైప్ ఉండాలి. ఇందులో కూడా ఉందన్నమాట. అరేస్ అని చెప్పేసి ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంపోర్ట్ NP, ఇందులో అరేస్ ఉంటాయి అన్నమాట. ఓకే,
సో ఇందులో ఎన్పి డాట్ ఎర్రే అని చెప్పేసి అని యాక్చువల్గా ఇందులో ఇన్బిల్ట్ ప్యాకేజెస్ చాలా ఉంటాయి బ్రో పైథాన్లో. నాకు తెలిసిన మొత్తం ప్రతి ఒక్క లాజిక్స్ అన్నీ ఇన్బిల్టే ఉన్నాయి. ఓకే వేరే లాంగ్వేజెస్తో చాలా లాంగ్వేజెస్ కంపేర్ చేస్తే మటుకు పైథాన్లో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కానీ ఇన్బిల్ట్ ప్యాకేజెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయని చూశాను, చదివాను ఇక్కడ. అడుగున్నా ఎగ్జాక్ట్లీ కూడా అడగాలి, మర్చిపోయాను. ఇది 2D arrays. అలాంటిది ఇందులో పాసిబుల్ ఉందా? చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను తీసుకున్నాను చూడు, ఫర్ లూప్ తీసుకున్నాను. ఫర్ లూప్లో నేను రేంజ్ ఏం తీసుకోలేదు, ఇది నీకు తెలిసిందే. ఫర్ ఐ అని చెప్పేసి అని ఆ ఎర్రే తీసుకున్నాను. ఆ ఎర్రేలో ఆ వాల్యూ ఉంది చూసావా, జే అనేది వాల్యూయే కదా, అంటే ఎలిమెంట్సే కదా, 1 2 3 4 5 6 అనేది. అది ఈక్వల్ అయితే కనుక దాని యొక్క ఇండెక్స్ అనేది ఇన్బిల్ట్ కీబోర్డ్ అనమాట ఇది. ఓకే, దాని యొక్క ఇండెక్స్ అనేది మనం తీసుకుంటాం. అలా కాదనుకున్నప్పుడు నువ్వు చెప్పినట్టు ఫర్ ఐకామజే ఇన్ రేంజ్ అని చెప్పేసి అని అంటావు. ఎందుకంటే ఐకామజే రేంజ్ అని చెప్పేసి అన్నప్పుడు ఆబ్వియస్లీ రేంజ్లో ఐ అనేది ఇండెక్స్ కింద తీసుకుంటుంది, జే అనేది ఆ వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటుంది, అది అవుట్పుట్ ఇస్తుంది. సో క్వశ్చన్లో అయితే కనుక ఇలానే అది నువ్వు చేసినట్టే అడుగుతారు. లైక్ ఇన్బిల్ట్ కీవర్డ్స్ అనేది యూజ్ చేయకుండా నువ్వు ఇండెక్స్ని ప్రింట్అవుట్ చేయి అంటే అప్పుడు నీది వ్యాలిడ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇన్బిల్ట్ ఏమన్నా ఉందా, ఇండెక్స్ లాంటిది కీవర్డ్ ఏమన్నా ఉందా? ఇన్బిల్ట్ ట్రై చేయాలి. ఇన్బిల్ట్ ఏం లేదు బ్రో. ఇందులో మినిమల్ కీవర్డ్స్ ఉంటాయి, 22 or 23 ఐ గెస్. ఓకే, కీవర్డ్స్ వచ్చేసరికి నాకు ఆ ఇండెక్స్ అది మ్యాచ్ అయినప్పుడు నాకు ఇండెక్స్ వాల్యూ జే ఏంటి 3, ఇండెక్స్ ఏంటి 3, అక్కడ వాల్యూ ఎంత ఉంది, ఇండెక్స్ వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ 0 నుంచి సేమ్ 0 1 2, దీని యొక్క అవుట్పుట్ ఏమొచ్చింది 2 వచ్చింది కదా. సో ఆ విధంగా అనమాట ఇండెక్స్ అడిగాను. సో ఇందులో అరేస్ అనేది యూజ్ చేయాలంటావు, అది సారీ రేంజ్ అనేది యూజ్ చేయాలంటావు. ఓకే దెన్ ఓకే. ఫైల్ షేర్ చేసావా? ఫైల్ షేర్ చేశాను. ఓకే ఓకే, నెక్స్ట్ నీ స్క్రీన్ షేర్ చేస్తా. ఓకే నిమిషం. బ్రో కీవర్డ్స్ వచ్చేసరికి 25 కీవర్డ్స్. ఓకే, అందులో మీకు కంటిన్యూ గో కీవర్డ్స్. ఇది జనరల్ కీవర్డ్స్, ఇది కాదు. ఓకే, ఎర్రేస్లో కీవర్డ్స్ ఉంటాయి. దేనికి దానికి సపరేట్ కీవర్డ్స్, ఫంక్షనల్ అవి ఫంక్షన్ కీవర్డ్స్ మీరు పక్క ప్యాకేజెస్లో చూసుకోవాలి. ఓకే, అది ఒక ప్యాకేజ్లో ఒక ఫంక్షన్ కదా, మీరు ఇంతకు ముందు చూసింది పైథాన్లో ఇండెక్స్ అనేది జనరల్ పైథాన్లో రెగ్యులర్ అనమాట. ఇందులో అది ఫంక్షన్లో మీరు యూజ్ చేశారు. ఫంక్షన్లో నేను యూజ్ చేసాను, జనరల్ ఫంక్షన్లో యూజ్ చేయకపోయినా నార్మల్గా మెన్షన్ చేసిన ఇండెక్స్ అనేది డైరెక్ట్ బ్రీసెస్ ఇవ్వకుండా మీరు ఇంతకుముందు ఇలా ఇచ్చారు పైథాన్లో, ఇలా ఇండెక్స్ ఆఫ్ సంథింగ్ ఏదో వాల్యూ పాస్ చేశారు. ఓకే, ఇండెక్స్ ఆఫ్ ఐ సంథింగ్. ఇది ఫంక్షన్. మీకు నార్మల్గా ఇండెక్స్ అని డాట్ ఇండెక్స్ అని టైప్ చేయగానే మీకు అలా ఏం రావట్లేదు.
ఇక్కడ అరే అనేది ఏ ఉంది కదా, ఏ డాట్ ఇండెక్స్ అందులో ఉన్నది ఏదో ఒకటి మెన్షన్ చేస్తానన్నమాట. దాని యొక్క ఇండెక్స్ నెంబర్ వస్తుంది. అది మీకు పైథాన్. డైరెక్ట్ ఏ డాట్ ఇండెక్స్ అనేది ఇలా ఉంది అనుకోండి, ఇది కీవర్డ్, యా ఇది ఫంక్షన్ ఇండెక్స్ ఆఫ్ సంథింగ్ వాల్యూ a1 i or something like that. అలానే మెన్షన్ చేయాలి. సెకండ్ దానిలో మెన్షన్ చేయాలి. Yes. ఇది ఫంక్షన్, ఇది కీవర్డ్ వేరియేషన్. ఓకే సరే, అది నేను తర్వాత చూసాలే. కీవర్డ్. నెక్స్ట్ డౌట్ ఏం మిగిలింది? ఇంకోటి ఉన్నాయి. ఇదే కదా యా ప్రింట్ఎఫ్ ఇదే కదా ప్రింట్ఎఫ్ అనేది. ప్రింట్ఎఫ్ మీకు డాక్స్లోని ప్రాపర్ ఉంటుంది. ప్రింట్ తీసుకుంది, ప్రింట్ ఎలానే తీసుకుంది, కానీ ప్రింట్ఎఫ్లో మాత్రం అది నేను ప్యాకేజెస్లోనే చూసుకుంటూ ఆ ఎగ్జాంపుల్స్ ప్రకారమే నేను ట్రై చేస్తున్నాను. బట్ సేమ్ అదే అలానే ప్రాక్టీస్ చేస్తే అది ఫాలో అవుతుంది కదా. ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ మై ఓన్. కాకపోతే మీరు అందులో ఎలా ఫార్మేట్ ఉందో ఆ ఫార్మేట్ తీసుకోవాలి కదా. సపోజ్ ప్రింట్ఎఫ్ కదా, మీకు ప్రింట్ఎఫ్ పక్కా ఒక స్ట్రింగ్ స్పెసిఫై చేయాలి మీరు. ఫార్మాట్ స్ట్రింగ్ ఉండాలి, ఆ తర్వాత ఇంటర్ఫేసెస్ అవి ఉండాలి. ఇంటర్ఫేసెస్ నాకు ఐడియా లేదు. సో స్ట్రింగ్ అనేది అసైన్ చేశాను, కానీ అదే స్ట్రింగ్ లోపల ఆ వాల్యూస్ కూడా రావాలి అనేది మీకు పర్సెంటైల్ యూజ్ చేయాలి. పర్సెంటైల్ యూజ్ చేసి అది తెలిసింది. పైథాన్లో కూడా అలానే యూజ్ చేస్తాము, ఎందులో అయినా అంతే. అంతే పర్సెంటైల్ యూజ్ చేసి చేయడం అంతే. ఓకే, ఒక స్ట్రింగే ఉండాలి, రెండు స్ట్రింగ్లు ఉండకూడదు. స్ట్రింగ్స్ ఉండొచ్చు, ఇక్కడ స్ట్రింగ్ ఉండొచ్చు, అంతే బ్రో. ఇప్పుడు దీంట్లో నువ్వు రెండు స్ట్రింగ్లు తీసుకుని ట్రై చేసి చూడు. ఇప్పుడు ఇంకోటి నేమ్ అండ్ ఏజ్ అని పెట్టేసలే, అంతేమో. నేమ్ ఒకటి సరిపోతుంది. క్లాస్ ఏ ప్రింట్ చేద్దాము, డిఫరెంట్ ఎక్స్ట్రా స్ట్రింగ్ నేమ్. అదే ఏం ఇందులో ప్రింట్ చేసుకోవచ్చు. ఫార్మాట్ ఇందులో కన్సిడర్ చేయదు. ఇక్కడ చూడండి బ్రో, ప్రింట్ ఫార్మాట్స్ అకార్డింగ్ టు ఏ ఫార్మాట్ స్పెసిఫైయర్. మీరు ఏ ఫార్మాట్, ఇది స్ట్రింగ్ ఫార్మాట్, ఓకే, ఇది ఇంట్ ఫార్మాట్, అట్లా ఫార్మాట్ స్పెసిఫై చేసిన దాన్ని రైట్స్ టు స్టాండర్డ్ అవుట్పుట్. అర్థమైంది. నువ్వు అందులో ఎన్ని మెన్షన్ చేసేసుకున్నావో ఒక స్ట్రింగ్లో అన్ని మెన్షన్ చేసుకోవాలి. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన ఆర్గ్యుమెంట్స్ మెన్షన్ చేసుకోవచ్చు. అది ఓకే, ఇట్ రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ బైట్స్ రిటర్న్ అండ్ ఎనీ ఎర్రర్ అక్కడ. మళ్ళీ మీరు ఇప్పుడు దీనికి ఇలా కూడా చేసుకోవచ్చు, ఎన్ని ఎన్ కామా ఎర్రర్. ఈ ఎర్రర్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఇన్ని ఈ ఫంక్షన్ యూజ్ చేశారనుకో, ఇది ఒకటి ఎన్ని టైప్, ఒకటి ఇంటి టైప్, ఒకటి ఎర్రర్ టైప్, ఒకటి రెండు అవుట్పుట్స్ వస్తాయి మీకు ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే. దాని యూజ్ ఏంది చూస్తాను. ఏదైనా ఎర్రర్ అక్కర్ అయింది అనుకోండి,
ఇక్కడ ఎన్ని బైట్స్ యూజ్ చేశారో, ఇందులో ఎన్ని బైట్స్ ఉన్నాయి అది వస్తుంది. ఓకే, హలో, యా అర్థం కాలేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. మీకు ఇప్పుడు రిటర్న్ టైప్స్ ఉంటాయి కదా బ్రో ఫంక్షన్కి. అవును. మీరు ఇప్పుడు పైథాన్లో ఇండెక్స్ అని చెప్పారు కదా, ఇండెక్స్ ఇన్ పైథాన్. మీకు రిటర్న్ టైప్స్ ఉంటాయా? రిటర్న్ టైప్స్ మీకు ఎలా చెప్పాలి? మీకు స్టార్టింగ్ with C ఉంటే నేను చెప్పగలుగుతున్నాను. నేను రిటర్న్ టైప్స్ చెప్తాను బ్రో. ఇంకా రిటర్న్ టైప్స్ ఎట్లా అంటే, మీరు ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ నెక్స్ట్ ఫర్దర్ టాపిక్స్ లో ఏమైనా కవర్ అవుతుందా? ఫంక్షన్స్ లో కవర్ అవుతుంది. ఫంక్షన్స్ అది ఉందా లేదా నాకు తెలియదు. ఫంక్షన్స్ ఫంక్షన్స్ ఉంది ఇప్పుడు. అందులో కవర్ అయితే ఫంక్షన్స్ లో కవర్ అవుతాయి రిటర్న్ టైప్స్ ఎలా ఉండాలి అవన్నీ. మల్టిపుల్ రిటర్న్ టైప్స్ ఇవన్నీ ఉంది కదా, ఆ మల్టిపుల్ రిటర్న్ టైప్స్ టాపిక్ లో కవర్ అవుతాయి. ఓకే, అప్పుడు చూద్దాం. ఓకే, ఇది అయిపోయింది ప్రింట్. నెక్స్ట్ ఇంకోటి ఉందా? ఇంకోటి ఉన్నట్టుంది డౌట్. ఇంకొకటి సారీ, ఇందులో ఇది ఏంటి బ్రో నాకు అర్థం లాస్ట్ డౌట్. ఏం లేదు, ఇందాక నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఆ ఫోల్డర్ లో ఒక ఫైల్ క్రియేట్ చేసి మెయిన్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఓకే, లెఫ్ట్ సైడ్ గోడేవ్ ప్రాజెక్ట్ S3 కార్డ్స్ ప్రాజెక్ట్ అనేది ఉంది ఎడమీలో. ఓకే, సో ఆ విధంగా నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసి అందులో ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. main.go అనేది క్రియేట్ చేశాను ఒక ఫైల్. అందులో నేను ఓకే, ప్యాకేజ్ అనేది టైప్ చేస్తుంటే నాకు ఈ 3 చూపించింది ఆప్షన్స్. ఓకే, ఓకే. నేను ఏదైతే ఫోల్డర్ లో ఉన్నానో అదే ఫోల్డర్ ని ఒక ప్యాకేజ్ గా ఎందుకు చూపించింది అనేది ఒక డౌట్ వచ్చింది. అంటే ఫస్ట్ ఈ టెస్ట్ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఇందులో చెప్తాను బ్రో. టెస్ట్ కార్డ్స్కి దీనికి వేరియేషన్ ఏంటంటే, ఇది హెల్పర్ ఫైల్ లాగా మీరు రాయాలనుకుంటున్నారు అనుకో, అందుకోసం ఈ సజెషన్ ఒకటి. ఓకే, ఫస్ట్ ఇది గోడేవ్ ప్రాజెక్ట్ S3 కార్డ్స్ అని ఉంది కదా, ఇది అది ఫోల్డర్ నేమ్, ఫైల్ నేమ్ కాదు. ఫోల్డర్ నేమ్. అదే ఫోల్డర్ నేమ్ ఒక ప్యాకేజ్ లాగా వస్తుంది మీకు. హెల్పర్ ప్యాకేజ్ లా యూజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సేమ్ అదే ఫోల్డర్ లో ఉన్నా కూడా అదే ఫోల్డర్లు ఉంటేనే ఇది వస్తుంది. ఓకే, ఇది ఫోల్డర్ నేమ్. ఓకే, సరే. ఇది టెస్ట్ అనేది ఇందులో టెస్టింగ్ కూడా చేయడానికి ఆప్షన్ ఉంటుంది బ్రో. అయితే నేను ఇందులో గో టెస్టింగ్ అనేది కూడా చేస్తే, నేను ఎటు పైథాన్ టెస్టింగే కదా చేసేది, గో టెస్టింగ్ కూడా వస్తే నాకు ఛాన్సెస్ ఉంటాయి కదా. గో టెస్టింగ్ ఇందులో ఎలా ఉంటుందంటే, ఈపీఎస్ టెస్ట్ చేయడం కానీ కొన్ని, నాకు అంత తెలియదు. నేను ఓన్లీ మా ఐపీఐ లేయర్లో ఏపీఐ టెస్ట్ చేశాను బ్రో, మొత్తం చేయలేదు. గో ఏపీఐ టెస్టింగ్, గో ఏపీఐ మేము రాసిన ఏపీఐస్ అన్నింటికి మీరు మాన్యువల్ యూనిట్ టెస్టింగ్ చేశాను నేను. ఓకే, యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే అవుట్పుట్, రిక్వైర్డ్ అవుట్పుట్ వచ్చిందా లేదా అంతే కదా బ్రో. ఓకే, నేను నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా టెస్టింగ్ వాళ్ళు చేసేవారు దాంట్లో? టెస్టింగ్లో హైదరాబాద్లో ఉన్నారు.
టెస్టింగ్. హైదరాబాద్ కంపెనీ సేమ్ ఇలానే అనికి అలాగే వస్తుంటాయా మంచిగా ఎంప్లాయ్ ఫెసిలిటీ అలాగా? ఏమో తెలియదు బ్రో వాళ్ళది ఎలా ఉందో, కాకపోతే చాలా రోజుల నుంచి ఉన్నాడు ఇంట్లోనే. నేను అడుగుతాను బ్రో. ప్యాకేజ్ ఏమైనా బాగానే ఉంటుందా ఇక్కడ? ప్యాకేజ్ వచ్చేసరికి మేబీ కాంపిటేటివ్నే ఉంటుండొచ్చు, ఎందుకంటే 4-5 years ఎక్స్పీరియన్స్ తర్వాత ఇప్పుడు 1 lakh ప్యాకేజ్ అరౌండ్ వస్తుంది. ఓకే, 1 year ప్యాకేజ్ అంటే అట్లీస్ట్ ఒక 35 35 మేబీ అంటే పర్ మంత్ వస్తుంది. 32-35 అలా ఏమన్నా వస్తుందా? 32-35 ఈజీగా రావాలి bro. అదైనా వచ్చినా ఓకే. ఇక్కడ నెక్స్ట్ 2 months తర్వాత నమ్మకాలు లేవు, అందుకని ఓకే. గోలోని టార్గెట్ నేను గో డెవలపర్గా రాలేకపోయినా నాకు ఎటు టెస్టింగ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ గోలో టెస్టింగ్ ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వలేరు, అంటే ప్రొఫెషనల్గా అయితే జాబ్స్ పెట్టట్లేదు ఎవరు, డెవలపర్ గానే పెడుతున్నారు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎంటర్ప్రైజ్ వెబ్ అప్లికేషన్ బ్యాక్ ఎండ్ మొత్తం గోకి కన్వర్ట్ అవుతున్నారు, ఎందుకంటే దీని స్పీడింగ్ బట్టి. ఓకే ఓకే, అంటే బ్యాక్ ఎండ్ గో. ఓకే, బ్యాక్ ఎండ్ ప్లస్ మీకు బ్లాక్ చైన్స్లో స్పీడ్ ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం ఇందులో ఫీచర్స్ మంచిగా ఉంటాయి. ఫైల్ హ్యాండ్లింగ్ ఉందా ఇందులో? ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఎలా? అదే మనం చెప్పాను, ఎక్సెల్ ఫైల్ కానీ డేటా ఫైల్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు డేటాబేస్లో చాలా డేటా ఉంటుంది, దాన్ని మనము ఎక్సెల్లో సేవ్ చేసుకుంటాము ఆ డేటా అంతా. అవును, దాన్ని హ్యాండ్లింగ్ చేయాలి. దాన్ని హ్యాండ్లింగ్ చేసేసి బ్యాక్ ఎండ్లో ఆ డేటాని వర్క్ చేస్తూ వెబ్ అప్లికేషన్లోకి యూజ్ అవ్వాలి. పంపాలి. అర్థమైందా నా పాయింట్? అంటే డేటాబేస్లో ఉన్న రోస్లో ఉన్న కాలమ్ అన్ని ఇది ఎక్సెల్ షీట్లోకి రావాలి మీకు. సింపుల్గా చెప్పాలంటే డేటాబేస్ హ్యాండ్లింగ్ విత్ గో. డేటాబేస్ హ్యాండ్లింగ్ చేస్తాం కదా మేము, ఇప్పుడు మా ETL ఉందా బ్రో, మొత్తం డేటాబేస్తోనే హ్యాండ్లింగ్ మాదంతా. ఓకే, అయితే అందులో CSV ఫైల్, ఎక్సెల్ ఫైల్ CSV కూడా ఉండాలి కదా? అవును ఉంది బ్రో, ఇందులో ప్యాకేజెస్ ఉన్నాయి మీకు కావాలంటే, ఇన్బిల్ట్ ప్యాకేజెస్. నువ్వు చూపించిన గోబా ఎగ్జాంపుల్లో ఫైల్ హ్యాండ్లింగ్ లేదనుకుంటా కదా? ఫైల్ హ్యాండ్లింగ్ ఏం లేదు బ్రో. గోబా ఎగ్జాంపుల్స్లో మీకు జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవుతాయి బ్రో. అది కూడా బేసిక్కే అవుతుంది. అది అంటే అది ఎక్స్ప్లోర్ అవ్వాలి, లెవెల్లో నేర్చుకోవాలి. అట్లీస్ట్ ఏదైనా ఒక డేటాబేస్ లెవెల్లో నేను హ్యాండ్లింగ్ చేయగలిగితే. మీకు నాది ఇచ్చాను కదా బ్రో, అది లింక్ పంపాను, గిటప్ ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాను. ఎన్కోడింగ్ ఉంది కదా బ్రో, ఎన్కోడింగ్లో మీకు ఇవన్నీ చేసుకోవచ్చు, బైనరీ ఫార్మాట్లో కానీ, CSV ఫార్మాట్ కానీ, JSON ఫార్మాట్, XML ఫార్మాట్, హెక్సాడెసిమల్ ఎన్కోడింగ్. నేను అది కాదు, CSV ఉంది. 1 minute CSV ఓపెన్ చేయి. CSV ఫైల్ ఇందులో గోలో బెస్ట్ ఏంటంటే డాక్యుమెంటేషన్. కొత్త వాళ్ళు వచ్చినా అని డాక్యుమెంట్స్ జస్ట్ చూసుకుంటూ నేర్చుకోవచ్చు. ఇందులో చాలా అడ్వాంటేజ్. డాక్యుమెంటేషన్ మెయిన్ థింగ్. మీకు అదే జావాలో కానీ పైథాన్లో కానీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదు. ఇప్పుడు నీతో నేను చెప్పించుకుంటుంది ఏంటంటే జస్ట్ అందులో ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్పేసి అది కొంతవరకు బేసిక్ అది అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ABCD ఎలా ఉంటాయి, వర్డ్స్ ఎలా రాయాలి, లైక్ లూప్స్ ఎలా, బేసిక్ ఇదంతా. బట్ దాంతోపాటు నీ నుండి నేను నేర్చుకోవాలనుకుంది ఏంటంటే లైక్ దిస్ అనమాట, ఏదో ఒక డేటాబేస్ హ్యాండ్లింగ్ కానీ
ఏదో ఒక సంథింగ్ ఒక అప్లికేషన్ లెవెల్లో నేను హ్యాండ్లింగ్ చేయాలి కదా. నాకు కాన్ఫిడెంట్ అదే ఉంది, నేను అది ఈ వర్క్ డ్రైవర్స్ చేయగలను. కనెక్ట్ చేసుకోవడం కానీ అలా ఎస్ ఎస్ అది నేను నేర్పిస్తాను bro మీకు. ఇది Yeah. వెబ్ అప్లికేషన్ అది ఒకటి ఈ 1 మంత్లో ఇది ఎటు కోర్స్ ఫినిష్ చేసేసి సర్టిఫికేట్ తెచ్చుకుంటాము. బట్ దాని తర్వాత సర్టిఫికేట్ ఫినిష్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు, ఏదైనా డేటాబేస్ హ్యాండిల్ చేసావా, లేదంటే వాట్ ప్రాజెక్ట్ యూ డిడ్ అని చెప్పేసి. అప్పుడు నేను ఆబ్వియస్గా నేను పైథాన్లో ఇది ఫైల్ హ్యాండ్లింగ్ చేశాను, ఇది యాజ్ వెల్ as ఇది హ్యాండ్లింగ్ చేసేసి డేటా క్లీనింగ్, డేటా ప్రాపర్ ఫార్మాటింగ్, ప్రీ ప్రాసెసింగ్ అంటారు కదా, దట్ విల్ బి ఎ బిగ్ ప్రాజెక్ట్. ఏ నోటిఫికేషన్ చూసినా కానీ ఎస్కిల్ బాగా గ్రిప్ ఉండాలి. ప్రతి నోటిఫికేషన్లో ఇది ఉంది. ఎందుకంటే బ్రో వాడు బిజినెస్ చేసుకునేది దాంట్లో. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ డేటాబేసెస్ కంపెనీసే కదా. నేర్చుకుంటే అడ్వాన్స్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, లేకపోతే ఇక్కడేమో టెస్టింగ్ చేసుకోవడం, మాన్యువల్ టెస్టింగ్ చేపిస్తున్నారు. పైథాన్ చేస్తానంటేనేమో ఆయన ఒప్పుకోవట్లేదు, వేరే వాళ్ళు చేసి చేయించుకుంటున్నాడు. నాకు అందుకే వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు. నా నాలెడ్జ్ మొత్తం చెప్పించుకుంటున్నాడు. వాళ్ళు కళ్ళం చూపించమంటున్నారు నాలెడ్జ్ మొత్తం. డైలీ కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి, వెబ్ అప్లికేషన్, అది డేటాబేస్ వెబ్ అప్లికేషన్. ఓకే, డైలీ 1 by 1 చెప్పించుకుంటున్నాడు. మొత్తం ఈ 1 monthలో ఇది జూలై, ఇది జూన్ ఎండింగ్ లోపు మొత్తం నేర్చేసుకుంటారు. ఇంకా బాయ్ అంటారు నన్ను. మాన్యువల్ టెస్టింగ్ మీద ప్రిఫరెన్సే లేదు అవుట్ సైడ్, ఎందుకంటే నాకు కాల్స్ వస్తున్నాయి 2-3. మాన్యువల్ టెస్టింగ్ చాలా మంది చేయట్లేదు. మాన్యువల్ టెస్టింగ్ ఇంటర్వ్యూస్ పెట్టుకొని చేసేసుకుంటున్నారు. మరి నా 1 year అందుకే దీని మీద డిపెండ్ అవ్వకూడదని. ఇది నాది చిన్న ప్రాజెక్ట్ చేశాను. నువ్వు అప్పుడు ఇచ్చావు, నేను డౌన్లోడ్ చేసుకున్నాను అనుకుంటా. నేను జస్ట్ గిటబ్ ఎలా యూజ్ చేయాలి, ఎలా చేయాలని దానికోసం క్రియేట్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను. అట్లా మార్నింగ్ గిట్ కూడా గిట్ బేసిక్ అయిపోయింది, అవన్నీ ఇన్స్టాల్ చేశాను. గిట్ బేసిక్ అయిపోయింది అట్లా. నేను చేసేది ఏంటంటే మీకు ఇది డౌన్లోడ్ చేసుకున్నాను. అది జస్ట్ బేసిక్. ఓకే, ఏదైనా కానీ నువ్వు అయితే హ్యాండిల్ చేసావు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా డేటాబేస్ హ్యాండ్లింగ్ అనేది నేను అప్రోచ్ అవుతాను. అవును, ఒకటి డేటాబేస్ కనెక్ట్ అవటమే కాదు, ఇలా ఫైల్ హ్యాండ్లింగ్ కూడా ఒకటి ఉండాలి. సిఎస్వి ఫైల్ హ్యాండ్లింగ్ చెయ్యొచ్చు.
మీకు ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, సపోజ్ యూజర్ నేమ్ అప్డేట్ చేశాడు అనుకోండి, సపోజ్ మీరు ఇప్పుడు మెయిల్ చేయాలనుకుంటున్నారు, అలా చేసుకోవచ్చు. వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ డౌట్ ఏంటి బ్రో? అసలు ఈరోజు ఏమీ చెప్పలేదు నో టెక్నికల్ ప్రాబ్లం. స్కిల్. చెప్పుకుంటా పోతే ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గానే. అది ఓకే, ఫినిష్ చేసాం అనేది మ్యాటర్ కాదు. హౌ మెనీ మీకు నాలెడ్జ్ కావాలి. ఇష్యూస్ ఎన్ని ఫేస్ చేశాను, ఎన్ని ఇష్యూస్ క్లియర్ చేశాను. ఆబ్వియస్లీ Okay. మనం జాబ్కైనా కానీ మస్ట్ హ్యావ్ టు ఎబిలిటీ టు సాల్వ్ ది ఇష్యూస్ అని చెప్పేసి నేను ఉంటుంది కదా ఎక్కడైనా కానీ. అదే. సో దీంట్లో నాకు ఇవాళ తెలిసింది ఏంటంటే ఎర్రేస్ అనేది నంబర్ మెన్షన్ చేయాలి, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అదర్వైజ్ ఇట్స్ కాల్డ్ యాజ్ స్లైస్. స్లైస్. అండ్ ఇంకొకటి ప్రింట్ ఫంక్షన్ అనేది ప్రింట్ఎఫ్ అనే దాంట్లో మనం మస్ట్ బి ఒక స్ట్రింగ్ లో ఉండాలి, అది ఒక ఫార్మాట్ లో యూజ్ చేయాలి, అప్పుడే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫార్మాటెడ్ కాబట్టి అది ఫార్మాట్ లోనే యూజ్ చేయాలి. ఎస్, ఈ 2 పాయింట్స్. అండ్ మూడోది వచ్చేసి ఫర్ ఇన్ఫైనైట్ ఫర్ లూప్ లోపల మనం అసైన్ చేయకూడదు, బయట అసైన్ చేసుకుంటే మెమరీ గార్బేజ్ అనేది. సో ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ ఉన్నా కానీ ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ కోడ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫర్ లూప్. సో 3 పాయింట్స్ వచ్చినాయి 3 డోర్స్ నుంచి. ఇంకోటి ఫంక్షన్ బాడీలు రాయడం. ఫంక్షన్ బాడీనా? మీరు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అసలు స్ట్రక్చర్ ఏమి ఇవ్వలేదు దానికి. యా, మామూలుగా పైథాన్లో ఏంటంటే ఫంక్షన్లోనే యూజ్ చేయాలి అనేది ఏం లేదనమాట. ఆ విధంగా నేను ఇందులో ట్రై చేశాను. ఫంక్షన్ లేకుండా డైరెక్ట్గా నువ్వు గో అనేది ఫైల్ క్రియేట్ చేసావు, అందులో నేను ప్యాకేజ్ మెయిన్ తీసుకున్నాను. మెయిన్ డాట్ ప్రింట్ అని చెప్పేసి అనే ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? మెయిన్ డాట్ ప్రింట్ అలా ఏమి ఉండదు. ఓకే, ఎందుకంటే ఫంక్ మెయిన్ అనే ఫంక్షన్ తీసుకొని అందులోపల నువ్వు ఎఫ్ఎంటీ డాట్ ప్రింట్ అనేది యూజ్ చేస్తున్నావు. అవును. నా థాట్ ఏంటంటే సింగిల్ లైన్లో ఫంక్ మీకు ఈ థాట్స్ రావడానికి మెయిన్ రీజన్ నేను చెప్పాలా? యా, మీరు తీసుకోవడమే డైనమిక్ లాంగ్వేజెస్ స్టార్ట్ చేశారు. యా, నా పైథాన్ గురించి తెలియకపోతే నాకు ఈ థాట్స్ అన్ని ఎందుకు వస్తాయి? కాదు కదా. మీకు ఇప్పుడు సి నుంచి స్టార్ట్ చేశారనుకో, సిలో ప్రతి ఒక్కటి స్ట్రక్చర్డ్గా ఉంటుంది. స్ట్రక్చర్ వైజ్ ఒక కోడ్ రాయడంలో కూడా కొద్ది డిసిప్లిన్ ఉంటుంది అందులో కానీ జావాలో కానీ C++లో కానీ. ఓకే, ఇందులోకి వచ్చేసరికి పైథాన్కి వచ్చేసరికి ఈజీ ఎందుకు అనిపిస్తుంది అంటే ఇంత స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఒకటిసారి ఆడి స్ట్రక్చర్ ఏం అవసరం లేదు, మీరు డైరెక్ట్ ఒక ఇంటర్ప్రిటర్ ఒకటి వాడారు. ఊప్స్ ఓరియంటెడ్ కదా, ఊప్స్ ఓరియంటెడ్ కాదు కదా. ఊప్స్ ఓరియంటెడ్ కాదు, అందుకే అది స్టాటిక్ లెవెల్. ఊప్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్స్ అన్ని స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాదు, డైనమిక్ లాంగ్వేజెస్. అట్లా కాదు. ఓకే, నేను అనుకోవటం అలా అనుకున్నాను. ఊప్స్ కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉన్నాయన్నీ. మీకు ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్ C++లో ఉంటుంది, జావాలో ఉంటుంది, కాకపోతే అవి రెండు స్టాటిక్ లాంగ్వేజెస్. అవునా? ఓకే, సరే, ఓకే, అది పెద్ద మ్యాటర్ కాదులే. ఇప్పుడు ఏదైతే సో గో అనేది సి కన్నా అడ్వాన్స్డ్ కాబట్టి ప్రెసెంట్ ఇదే కదా. సో ఇందులో నేను ప్రిపేర్గా ఉంటాను. ఇందులో దీన్ని చూద్దాం. అండ్ నెక్స్ట్ నువ్వు నన్ను టెస్ట్ చేయడానికి గివ్ మీ ద టాస్క్, ఐ విల్ షేర్ ది స్క్రీన్ అండ్ ఐ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. ఇవాళ టెస్టింగ్ డౌట్స్ తోనే క్లియర్ చేసేద్దాంలే. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. కనిపిస్తుందా? కనిపిస్తుంది. అందులోనే ప్రిపేర్ అవ్వలేదు, ఏదైనా క్వశ్చన్స్ కూడా. లేకపోతే కొన్ని
క్వశ్చన్స్ వేసాను నాకు స్టార్టింగ్లో వచ్చింది. టెస్టింగ్ ఫాలో క్రియేట్ చేసుకున్నాను, ఇందులో పెట్టుకుంటున్నాను. go. యా, నువ్వే చెప్పు ఒక టాస్క్ ఇవ్వు, నువ్వు చెప్పినంత వరకు. ఆ లోపు నేను ఇది కంపల్సరీ మీరు ఏదో ఒకటి ఇది రాసుకుంటాను నేను. మెయిన్ ఓకే, ఇంతవరకు కామను. సో నీ టాస్క్ ఏందో చెప్పు. మెయిన్ ఫంక్షన్ ఉంది కదా, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఉంది, అది విత్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి చేయొచ్చా? విత్ ఆర్గ్యుమెంట్స్ ఏ స్పేస్ స్ట్రింగ్ అలా. యాక్చువల్లీ ఫంక్షన్స్ టాపిక్ కవర్ చేయాలి, అది లైట్ తీసుకోండి. ఫంక్షన్స్ టాపిక్ కవర్ చేయలేదు మీకు, లైట్ తీసుకోండి. మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు డౌట్స్ వచ్చినాయి నాకు చెప్పండి, నేను అప్పట్లో క్వశ్చన్స్ ఏమన్నా. ఓకే, ఎనీ లాజికల్ క్వశ్చన్, లాజికల్ ఆపరేటర్ క్వశ్చన్ ఏదైనా అడుగు. అన్నీ కలిపిన ఒక లాజిక్ క్వశ్చన్ అయినా వెయ్యి. ఇప్పుడు ప్రెసెంటా? యా, నీకు ప్రాక్టీస్ లాగా యూజ్ అయింది, నాకు కూడా ప్రాక్టీస్ అవ్వాలి కదా. ఐ హావ్ టు అదే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. yes, నేను అనేది వచ్చిందని ఇంటర్నెట్ లో చూసుకొని నేను సాల్వ్ చేస్తాను, బట్ అది కాదు కదా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంటర్వ్యూలో అలా ఉండదు కదా. అదే నేను ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేసి పంపిస్తాను రేపు కానీ అలా. మరి సరే, ఓకే, సడన్గా థాట్స్ ఏం రావట్లేదు. ఓకే సరే, ప్రస్తుతానికి వాళ్ళకి ఇది చాలులే. మీరు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా పోజ్ చేయండి. నేను ప్రస్తుతానికి అంతే, నాది మెయిన్ ఫైల్ హ్యాండ్లింగ్ ఒకటి కావాలి, అది ఫ్యూచర్ ఫైల్ హ్యాండ్లింగ్. అది మీకు కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా అని పక్క కోడింగ్ చేసిన తర్వాతనే, అంటే ఎక్స్పెరిమెంట్ విత్ కోడ్ అన్ని బేసిక్స్ వచ్చిన తర్వాత మీకు కోడింగ్ డైరెక్ట్ పెట్టేసుకున్నాం మనం, కోడింగ్ ఎక్స్పెరిమెంట్ నెక్స్ట్ ఏం పెట్టుకోవచ్చు. సరే, ఓకే, నేను నా ఓన్గా నేను రాసుకుంటాను, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నీకు పోస్ట్ చేస్తాను ఇదా. ఓకే, థ్యాంక్స్ శ్రీనివాస్. ఓకే, ఓకే, బాయ్.